దేవుని నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. ప్రార్థన అనేక అద్భుతాలు జరగడానికి, అనేక ఆత్మలు రక్షించబడడానికి ఒక వారధి లాంటిది. ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, విజయాలు పొందుకున్నవారు ఎందరో. మరి అంత ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఎలా చేస్తున్నాం? చేయాలి కాబట్టి ఏదో కాసేపు చేస్తున్నామా? లేదా మెలకువ కలిగి, అంటే అసలు మనం ఏ స్థితిలో ఉన్నామో గుర్తించి మన పాపాలు ఒప్పుకుంటూ, మన తప్పులు సరిచేసుకుంటూ అన్నిటి కోసం అందరి కోసం ప్రార్థిస్తున్నామా? ఈ క్షణం దేవుని రాకడ వస్తే ఎత్తబడతామా? అలాంటి నిశ్చయిత మనకు ఉందా? ఒకసారి ఆలోచించాలి. ఏదో నామమాత్రంగా, ఆచారంగా కాకుండా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. మన పరిస్థితి పట్ల మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. మనం శోధనలో పడిపోకున్నట్లు ప్రార్థన చేయాలి. యెహోవా కన్నులు నీతిమంతుల వైపు, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవని వాక్యం సెలవిస్తుంది. మరి మన ప్రార్థన వైపు ఆయన చెవులు ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించాలని కోరుకుంటూ వందనాలు.